ఈ యొక్క వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఈఆర్ఎఫ్ జమానికి ఉంది కాబట్టి ఈ వీడియో మీ దాకా చేరాలని మా యొక్క ప్రయత్నము. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. మరియు సబ్స్క్రైబ్ మా ఛానల్ పేరు మెయిన్ ఫేమస్ 007. ఏం చేయాలి ఫ్రెండ్స్ అన్ని కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక మావాడు ఇంత హ్యాండ్సంగ్ ఉండి యాక్సెప్ట్ చేయొచ్చు కదా పోరా పక్కోడా చేయొచ్చు కదా ఎందుకు రోజు మావాడు ఇంత ఎర్రగా తెల్లగా బుర్రగా ఉండు చెప్తా నేను చెప్పో మా వాళ్ళందరికీ పోవను అని ఒక పిల్లల్లో చేస్తున్నారా చాలా ప్రేమిస్తుంది అది నన్ను వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేయించుకుందాం అనుకుంటున్నారండి. కొంచెం సహాయం చేయరా? సరేరా మామ. ఏమైంది బేబీ? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బేబీ ఆ రోడ్డు మీద నన్ను నడిపిస్తారు బేబీ. ఎవడు అజయ్ గాడు అని ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చినావు అని ఒకసారి వార్నింగ్ ఇచ్చిన అర్థమైతలే మళ్ళా ఎందుకు గెలుకుతున్నావు? పడతారా మా వాళ్ళని దొరికొస్తావు నువ్వు? నాకు అర్థం కాదే, నన్ను కొడుతుంటే పోయి వాళ్ళ పక్కన ఎందుకు చేరినావే నువ్వు? వాళ్ళ పక్కన చేరేటోని అయితే నీకు ముందే అయిపోకుంటు. వాడు ఎవడో నన్ను కొడుతుండు మా లవర్ని గెలుపుతుందంట కాలేజ్ ఈడేనా మొత్తం వీడేనా? మావన్ ఎందుకు గెలికినారు? ఎందుకు గెలికినారు? ఎందుకు కొట్టారు మావన్? మావన్ ఎందుకు కొట్టినారా? ఏ అన్నారా మీ అన్న? పిలువే మీ అన్న ఎందుకు దబాసిందారా నీకు? పిలువురా కాలేజ్కి వస్తుంటే ఈ పోరి వచ్చింది లవర్. ఎప్పటి నుంచి నేను చెప్తారా మావన్ కి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇద్దరు ఓకే అయిపోయింది. ఇటు వచ్చి పోరి వస్తావా అని గెలికిందంట. ఇప్పుడు ఎట్లా చెప్పు? కొడతా. అరే తమ్ముడు, మీకు కూడా తెలివి ఉండాలి కదా. మన ఇంట్లో కూడా అక్క చెల్లి అమ్మ నాన్న ఉంటారు కదా, అట్లా చేయడం తప్పురా. ఇంకోసారి అట్లాంటి చేయకండి, రిపీట్ చేయకండి బ్రో. ఒక్కసారి క్షమించండి మా వాళ్ళని. ఏదో బ్రో మళ్ళీ నెక్స్ట్ టైప్ ఏం రిపీట్ కాదు. ఏం కాదు. ఇంకోసారి వెళ్ళిరనుకో తమ్ముడు చంపేస్తాడు.